ఆపరేషన్ సింధూర్ పై అఖిలపక్ష సమావేశం కొనసాగుతుంది. పార్లమెంట్ లైబ్రరీ హాల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో ఆపరేషన్ సింధూర్, భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలపై అఖిలపక్షానికి రాజ్నాథ్ సింగ్ వ్యవహరిస్తున్నారు. అలాగే సరిహద్దుల్లో ఉద్రిక్తత, భద్రత, సైనిక సన్నద్ధతపై వివరిస్తున్నారు. ఈ సమావేశానికి కేంద్రం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గే, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇక పాల్గం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లలో ఖచ్చితమైన క్షిపణి దాడులు నిర్వహించింది. దీంతో దయాది దేశం ఏ విధంగా స్పందిస్తుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఇక పాక్ వైపు నుంచి ఎలాంటి దాడులైనా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలో పాక్తో సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్, పంజాబ్ అప్రమత్తమయ్యాయి. ఆయా రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దులను మూసివేసి గస్తీని ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇక పాకిస్తాన్తో రాజస్థాన్ 1037 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది. దీనిని పూర్తిగా క్లోజ్ చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే స్పాట్లోనే కాల్చివేసేలా భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇక భారత వైమానిక దళం అప్రమత్తంగా ఉంది. ఫైటర్ జెట్స్ ప్రోటోకాల్ నేపథ్యంలో జోధ్పూర్, కిషన్గఢ్, బికనీర్లో విమానాల రాకపోకలపై ఈ నెల 9 వరకు నిషేధం విధించారు. సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థతో పాటు క్షిపణి రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. ఇక గంగానగర్ నుంచి రానా ఆఫ్ కచ్ వరకు సుఖోయ్ 30 MKI జెట్లు ఎయిర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఉద్రిక్తతల నేపథ్యంలో బికనీర్, శ్రీగంగానగర్, జైసల్మేర్, బర్మేర్లో జిల్లాల్లో పాఠశాలను మూసివేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదా వేశారు. పోలీసులు, రైల్వే సిబ్బంది సెలవులు రద్దు చేయబడ్డాయి. అలాగే సరిహద్దు గ్రామాలు హై అలర్ట్ లో ఉన్నాయి. ఇక అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జైసల్మేర్, జోధ్పూర్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు పూర్తిగా లైట్లను ఆర్పివేయాలని ప్రకటించారు. దీనివల్ల శత్రుదేశం వైమానిక దాడులు చేయడానికి కష్టమవుతుందని పేర్కొన్నారు. ఇక పంజాబ్ లో పోలీసులు సెలవులను రద్దు చేశారు. ప్రజలు గుమికూడకుండా నిషేధం విధించారు. బహిరంగ సభలపై ఆంక్షలు విధించారు. సరిహద్దులో ఉద్రిక్తత కారణంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రైట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పై పాక్ మిసైల్ దాడికి యత్నించింది. ఇక అమృత్సర్ పరిసరాల్లో పాక్ దాడికి యత్నించింది. అయితే పాక్ దాడిని పసిగట్టిన భారత అధికారులు యాంటీ మిసైల్ వ్యవస్థ ద్వారా మిసైల్ ను గాల్లోనే ధ్వంసం చేశారు. ఆ మిసైల్ శకలాలు అమృత్సర్ లో పడ్డాయి. ఇక దీంతో అమృత్సర్ లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.